శ్రీ వెంకటేశ్వరుని నక్షత్ర పారాయణం ఈ స్కందాగ్రజ ఛానల్లో అశ్విని మొదలుగా రేవతి వరకు స్కాంద పురాణాన్ని అనుసరించి కథలు చెప్పడం జరిగిందండి. అయితే ఈ శ్రావణ మాస సందర్భంగా వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజా విధానాన్నంతా కూడా వేద పండితుల ద్వారా చదివించి చెప్పడం జరిగింది. ఇది 7 శనివారాల వ్రతంకి, నిత్యం పూజ చేసుకోవడానికి అన్ని సమయాల్లోనూ కూడా, అలాగే వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన చేసుకున్నప్పుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క షోడశోపచార పూజ మీరు ప్లే చేసుకుని వింటూ పూజ చేసుకోవచ్చు. ఈ నక్షత్ర పారాయణాన్ని వినదలుచుకున్న వారు సకల కామ్య సిద్ధికి, వివాహాలు కాని వారికి వివాహం కోసం, అలాగే ఉద్యోగస్తుల కోసం, ఏదైనా పరీక్షల కోసం, ఇవి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్రం వినడం కాదండి, ప్రతినిత్యం కూడా 27 నక్షత్రాలకు సంబంధించినది మీ నక్షత్రంతో పాటుగా ఇవి కూడా వింటూ మీరు ఈ కథలను విని ప్రతినిత్యం కూడా ఆ కథాక్షంతలు నెత్తి మీద వేసుకోవడం, తగు నైవేద్యం వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన సకల కామ్య సిద్ధి, సకలాభీష్ట సిద్ధి జరుగుతుంది. అందరూ కూడా ఈ నక్షత్ర కథలను వినండి.